మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ కావటం మాత్రమే కాదు, చిరు కెరియర్లోని బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో మెగాస్టార్లో ఎక్కడ లేని జోష్ కనిపిస్తోంది. ఏడాది అంతా కూడా ఇదే జోష్ను కొనసాగించేందుకు రెడీ అవుతున్నాడు చిరంజీవి. అదే నిజమైతే మాత్రం 2026 మెగా ఫ్యాన్స్ కు మెమరబుల్ గా మారడం ఖాయం. మెగాస్టార్ కెరీర్ లో చాలా ఏళ్ల తరువాత ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకాస్త క్లారిటీగా చెప్పుకోవలసి వస్తే 25 ఏళ్ల తరువాత చిరు ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదల చేయబోతున్నాడు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఒకే ఏడాదిలో చిరు మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ చిత్రాలను విడుదల చేశాడు. ఆ తర్వాత చాలా వరకు ఏడాదికి ఒక్క సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. కుదిరినప్పుడు 2 చిత్రాలు విడుదల చేశాడు. 2 ఏళ్ల క్రితం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మళ్లీ ఈ ఏడాది ఏకంగా 3 కొత్త చిత్రాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు చిరు. సంక్రాంతికి ఆల్రెడీ మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. వేసవి కానుకగా అంటే జూన్ లేదా జులైలో విశ్వంభర విడుదల కానుందట. దసరా లేదా దీపావళికి బాబీ డైరెక్ట్ చేస్తోన్న యాక్షన్ మూవీని రిలీజ్ చేయాలని చిరు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఒకే ఏడాదిలో 3 చిత్రాల విడుదల అంటూ మంచి జోష్ మీదున్నాడు మెగాస్టార్. యువ హీరోలు స్టార్స్ కు కుదరడం లేదు, కానీ 70+ లో కూడా చిరు ఏమాత్రం తగ్గడం లేదు. మార్చి నుంచే బాబీ మేకింగ్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు చిరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.